హాయ్, నేను మీ శైలజ. మన బాల్యం నుంచి మనం చాలా కథలు వింటూ ఉంటాం. అమ్మ చేతి గోరుముద్దలు తింటునో, నాన్న పక్కన పడుకోనో, సైకిల్ మీద వెళ్తూనో మన చిన్నప్పటి నుంచి చాలా కథలు వింటూ అసలు జీవితం అంటే ఏంటి, పెద్దలతో ఎలా ఉండాలి, ఎలా మనగాలి, ఇలా చాలా 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 కథలు విని మనం నేర్చుకుంటున్నాం. స్లోగా పెద్ద అయిన తర్వాత మన ఫ్రెండ్స్, మన స్కూల్లో ఉన్న టీచరు, మన ట్యూషన్ టీచర్ 2 దెబ్బలు కొట్టో లేకపోతే మంచిగా మాట్లాడో చాలా కథలు చెప్పి ఇగో ఇలా ఉండాలి చూడండి, వాళ్ళని చూసి నేర్చుకోండి, వీళ్ళని చూసి నేర్చుకోండి అని చెప్తూనే ఉంటారు. మనం నేర్చుకుంటూనే వచ్చాం. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాం అనుకోండి, మన టీనేజ్లోకి ఎంటర్ అయిపోయాం. ఈ టీనేజ్లో మన ఫ్రెండ్స్, మన చుట్టూ ఉన్న వాళ్ళని చూసి వాడు బైక్ చాలా బాగుంది, వీడి సైకిల్ చాలా బాగుంది అని మన లైఫ్ని చాలా ముందుకు తీసుకెళ్తూ వాళ్ళ నుంచి నేర్చుకుని మన ఫ్రెండ్స్ని చూస్తూ మనం చాలా నేర్చుకుంటాం. వాళ్ళతో కలిసి సినిమాలకు వెళ్తాం, షికార్లకు వెళ్తాం, బీచ్లకు వెళ్తాం, తిరుగుతూ ఉంటాం, మిడ్ నైట్ రేస్లకు కూడా వెళ్తూ ఉంటాం. మూవీస్ అనగానే మనకి గుర్తొచ్చేది చాలామంది హీరో హీరోయిన్స్. ఏ ప్రభాస్ ఫ్యాన్స్ అనో, పవన్ కళ్యాణ్ లాగానో, లేకపోతే మనకి నచ్చిన ఎంతోమంది పెద్ద పెద్ద స్టార్ హీరోస్ లాగా మనల్ని మనం ఊహించుకుంటాం. అంటే మీరంతా అబ్జర్వ్ చేశారనుకోండి, మనం మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలా కథలు విని వాళ్ళలాగా వీళ్ళలాగా ఉంటూ చాలా నేర్చుకుంటూ పెద్ద అవుతున్నాం. మన లైఫ్కి మనమే హీరోస్ అనుకుంటాం, అండ్ మనమే హీరోస్ కూడా. కాకపోతే అందరిలాగా మనం ఉండగలమా, ఆర్ అందరిలాగా మనం అన్నీ చేయగలమా అన్న క్వశ్చన్ వచ్చినప్పుడు మనకి చాలా అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. మనకి తెలియకుండానే చాలా ప్రశ్నలుగానే మిగిలిపోతాయి. ఇప్పుడు సక్సెస్ స్టోరీస్ ఆర్ ఫెయిల్యూర్ స్టోరీస్ తీసుకున్నాం అనుకోండి, ఎంతమంది దగ్గర కానీ మనం వెళ్ళి నేర్చుకొని వస్తాము? అది పాసిబులా? ప్రతి ఒక్క స్టోరీ తెలుసుకోవడం కోసం అందరూ తలుపు కొట్టి మనం నేర్చుకోగలమా? ఇది పాసిబులా? అందరు స్టోరీస్ తెలుసుకోవడం పాసిబులా? ప్రతి ఒక్కరి నుంచి ఒక లెసన్ నేర్చుకోవడం పాసిబులా? అంటే మీరు మొత్తం అందరినీ వెళ్ళి అడగలేకపోవచ్చు, కానీ మీ తరపున నేను చేస్తాను ఆ పని. ఎందుకనంటే నేను ఇదే ఇండస్ట్రీలో చాలామంది ఫెయిల్యూర్ స్టోరీస్, సక్సెస్ స్టోరీస్ తెలుసున్నాను కాబట్టి ఈ విషయం మేర మనము మన వైన్ అండ్ విస్పర్స్ పాడ్కాస్ట్లో కానీ స్టోరీస్లో కానీ ఇప్పటి వరకు టచ్ చేయలేని ఫెయిల్యూర్ స్టోరీస్తో పాటు సక్సెస్ స్టోరీస్ కూడా తెలుసుకుందాం. మీకోసం నేను వాళ్ళని ప్రశ్నలు అడుగుతాను, నేను వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడతాను. అసలు ఏం జరిగింది మీ గతంలో, మీరు ఇంత సక్సెస్ఫుల్ ప్లేస్లో ఉండడానికి కారణం ఏంటి అని మీ తరపున నేను వాళ్ళతో మాట్లాడతాను. ఇందుకోసమే మన వైన్ అండ్ విస్పర్స్. సో మరి ఈ వైన్ అండ్ విస్పర్స్ పేరేంటి అని అనుకుంటున్నారా? ఎందుకంటే మనం మాట్లాడే కాంటెక్స్ట్కి పేరుకి చాలా దూరం కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ యాజ్ వైన్ మెచ్యూర్స్ అండ్ ఏజెస్ గెట్స్ బెటర్, ఐఎమ్ ష్యూర్ అండ్ వీఆర్ ఆల్ కాన్ఫిడెంట్, మనం కూడా హ్యూమన్స్ కూడా ఏజ్తో, అనుభవంతో వచ్చే ఎక్స్పర్టీస్ డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళ మెచ్యూరిటీ నుంచి, ఎక్స్పీరియన్స్ నుంచి తెలుసుకునే స్టోరీస్ కాబట్టే వైన్ అన్న పేరు. విస్పర్స్ అంటే పాడ్కాస్ట్లో మనం ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటుంటే మీరందరూ వింటారు కాబట్టి విస్పర్స్. సో వెల్కమ్ టు వైన్ అండ్ విస్పర్స్ అండ్ స్టే ట్యూన్డ్ టు లిసన్ టు అ లాట్ ఆఫ్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ స్టోరీస్ ఆఫ్ మల్టిపుల్ పీపుల్.